జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. నేడు ధనుర్మాస వ్రతంలో 4వ రోజు. అలాగే మన తిరుప్పావై పాసురాల్లో 4వ పాసురం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే మొదటి 3 పాసురాల్లో అమ్మాయి ఏం చెప్పిందని సూక్ష్మంగా తెలుసుకుని 4వ పాసురంలోకి మనం వెళ్దాం. మొదటి పాసురంలో మన అమ్మ ఆండాళ్ళ తల్లి గోదాదేవి గోపికలందరినీ తన తోటి గోపికలందరినీ కూడా ఈ ధనుర్మాస వ్రతానికి ఆహ్వానిస్తూ భాగ్యవంతులారా రండి అందరూ రండి, చక్కగా మనం ధనుర్మాస వ్రతాన్ని మనం చేసుకున్నాము, మన మనస్సునంతటినీ కూడా భగవంతుడికి అర్పిద్దాము అని చెప్పి అమ్మ చాలా చక్కగా మొదటి పాసురంలో అందరినీ కూడా ధనుర్మాస వ్రతానికి ఆహ్వానించింది. ఇంకా 2వ పాసురంలో అమ్మ పరస్పరం బోధయంతః అని భగవానుడు భగవద్గీతలో చెప్పిన విధంగా మన అమ్మ నియమాలు చెప్పింది. వాళ్ళందరూ కలిసి ఈ ధనుర్మాస వ్రతానికి కావాల్సినటువంటి నియమాలని అమ్మ అందరికీ అక్కడ ఉన్నటువంటి గోపబాలికలందరికీ కూడా చాలా సుస్పష్టంగా అమ్మ చెప్పింది. అలా ఒక 10 నియమాలను అమ్మ చాలా చక్కగా 2వ పాసురంలో చెప్పడం జరిగింది. అందుకనే ధనుర్మాసం మొత్తం అంతా కూడా పాసురాల్లో ఈ తిరుప్పావై పాసురాల్లో 2వ పాసురాన్ని నియమాలకి సంబంధించిన పాసురంగా మనం మాట్లాడుకుంటాం. ఇంకా మన అమ్మ 3వ పాసురంలో ఎంత చక్కగా చెప్పిందంటే ఇక్కడ ఈ 3వ పాసురాన్ని కూడా శుభకార్యాల్లో మన పెద్దలు ఎప్పుడైనా సర్వకాల సర్వావస్థల్లో ఈ 3వ పాసురాన్ని చదువుతూ ఉంటారు మన పెద్దలు. అంటే శుభప్రదమైంది. ఎందువల్లంటే వామనావతార ఘట్టం అనేది ఈ 3వ పాసురంలో వస్తుంది. మనం మాట్లాడుకున్నట్లుగా వామనావతారం చదివితే ఆ ఘట్టం చదివితే ఇల్లు కానీ దేశం కానీ అన్నీ కూడా ప్రపంచం కానీ సుభిక్షంగా ఉంటాయి. అందువల్ల వామనావతార ఘట్టం అనేది ఈ 3వ పాసురంలో వస్తుంది. అక్కడ అమ్మ చెప్తోంది, పెరిగి లోకాలు కొలిచిన పురుషోత్తముని నామాన్ని కీర్తన చేసి మేము ఈ వ్రత స్నానం చేస్తే దేశమంతా నెలకు 3 వానలు కురిసి ఈతిబాధలు లేకుండా సుఖంగా ఉంటాయని, చేపల గురించి కలువల గురించి నిద్రిస్తున్నటువంటి తుమ్మెదల గురించి అమ్మ చాలా చక్కగా చెప్పుకుంటూ వస్తూ గోవుల గురించి కూడా అమ్మ చెప్పింది. పొదుగు నుంచి కొండ పట్టుకెళితే పొదుగు నుంచి పాలు అలా కారిపోతూ ఉంటాయి. అంటే త్రివిక్రముని యొక్క నామాన్ని మనం పట్టుకున్నట్లయితే నామ సంకీర్తన చేస్తే ఇవన్నీ సుభిక్షంగా ఉంటాయని మన ఆండాళ్ళ తల్లి శుభ సంకల్పం చేసింది. కాబట్టి ఈ 3 పాసురాల్లో అమ్మ చాలా చక్కగా మనకి అన్నిటికీ కూడా అమ్మ చెబుతూ వెళ్ళింది. ఇప్పుడు ఈరోజు మన 4వ పాసురంలో అమ్మ ఏం చెబుతోందనేది మనం సూక్ష్మంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే నిజానికి చెప్పాలంటే భగవత్తత్వం అనేది 5 విధాలుగా ఉంటుందండి. ఈ 5 విధాలుగా ఉంటుందని మన ఆగమాలే చెప్తున్నాయి. తిరుప్పావైలోని 1వ పాసురము పరమపదంలోని నారాయణ పరతత్వాన్ని తెలియజేస్తుంది. తిరుప్పావై 1వ పాసురం చదివితే ఏం తెలుస్తుంది మనకి అంటే నారాయణ పరత్వాన్ని మనకి చాలా స్పష్టంగా చెబుతుంది. 2వ పాసురం ఏం చెప్తుంది అంటే పరవాసుదేవ వ్యూహతత్వాన్ని మనకి తెలియజేస్తుంది. మరి 3వ పాసురం ఏం చెప్తుంది? వామనావతార విభవతత్వాన్ని మనకి తెలియజేస్తుంది. 4వ పాసురం ఏం చెప్తోంది? అంతర్యామి తత్వాన్ని తెలియజేస్తుంది. 5వ పాసురం మనకేంది అంటే రేపటి పాసురం మనకేం చెప్తుందంటే అర్చామూర్తి తత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఈరోజు
మన అమ్మ మనకి ఏం చెప్తోందంటే అంతర్యామి తత్వాన్ని చాలా సుస్పష్టంగా మనకి అమ్మ తెలియచేయబోతోంది. ఎంత చక్కగా అమ్మ గానం చేస్తూ చెబుతుందంటే ప్రతి విషయాన్ని కూడా మన అమ్మ మనకి అందరికీ చెప్పింది కాబట్టి మనం నేర్చుకున్నాం కాబట్టి తర్వాత తరాలకి మనం అందించగలుగుతున్నాం. మన అమ్మ ఎంత స్పష్టంగా అంతర్యామి తత్వాన్ని ఈరోజు మనకి ఈ 4వ పాసురం ద్వారా మనకి చెప్పబోతోంది. అంటే భగవంతుణ్ణి వినయ విధేయతలతో కొలిస్తే భగవంతుడే దిగి వచ్చేస్తాడు. దేవతలను కూడా మనం వినయ విధేయతలు చూపిస్తే దేవతలు కూడా దిగి వచ్చి మనకేమి కావాలంటే అది అందిస్తారు అంటల్లో ఈ పాసురంలో ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. అమ్మ ఇక్కడ ఆ వర్షదేవుణ్ణి ఆళిమలైకన్నా అని సంబోధిస్తూ అనగానే వెంటనే ఆ పర్జన్య దేవుడు కిందకు వచ్చేసి అమ్మకి ఏం కావాలో అడుగుతాడు. అమ్మ చాలా చక్కగా నిర్దేశిస్తుంది ఈ పాసురంలో. ఈరోజు అమ్మ గానం చేసేటటువంటి పాసురంలో అమ్మే వర్షదేవుణ్ణి ఇలా వర్షించు అలా వర్షించు అని అమ్మ నిర్దేశిస్తుంది. మేము భగవత్ స్నానానికి చేయటానికి వెళ్తున్నాం, ఆ శ్రీకృష్ణుడిని కలవడానికి వెళ్తున్నాం, నువ్వు ఇలా వర్షించు, నీ స్నానంలో మేము తరిస్తాము అని అమ్మ ఈరోజు చాలా చక్కగా మన అందరికీ కూడా తెలియజేయబోతోంది. ముందు అమ్మ ఏం గానం చేస్తుందో, పాసురాన్ని ఎలా గానం చేస్తుందో మనం విని ఆ తర్వాత దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆళిమలై కన్నా ஆழிமலை கண்ண ஒன்று நீக்கை கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடார் தேரி ஊழி முதல்வனுரவம்போல் மெய்யக்கரத்து பாழியந்தோளுடை பற்பனாபங்கையில் ஆழி போல் மின்னிவல் வம்புரி போல் நிரந்தறிந்து தாழாதே சங்க முதைத்த செரமுளை போல் வாழ உலகினில் பெய்யாதிடாய் நாங்களும் மார்களில் நீராடி மங்கிள்ளேலோ ரெம்பாவாய். ఓ పర్జన్యదేవ పాలింపరావా సంద్రమ్ముపై వ్రాలి సలిలముత్రావి ఆదిదేవుని ఓలే ఆతసీ దేహుడవై ఆకాశముపైకెక్కి గర్జించుమా సుందరబాహు అరవిందనాభుహస్తాన చక్రమ్ము వలే మెరసి శంఖమ్ము వలే ఉరిమి సాంకరిన్ముక్త శరపరంపరగా లోకమ్ము హర్షింప వర్షమ్ము కురియుమా మార్గశిర స్నానమ్ము చేసి తరించెదము జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. ఆహా, ఎంత చక్కగా మనమ్మ ఈ పాసురాన్ని రచించిందో మనకి తెలుస్తోందండి. ఎంత చక్కగా రచించిందండి అమ్మ. భగవత్ అనుభవం లేకపోతే అటువంటి మాటలు రావు. సాక్షాత్తు మనమ్మ లక్ష్మీ స్వరూపం కాబట్టే చక్కగా ఆ మాటలన్నీ అలా వచ్చినాయి. భగవద్ అనుభవం ఉంటే ఉన్నవాళ్ళకే అలా అటువంటి మాటలు, అటువంటి పాసురాలు రాయగలిగేటటువంటి స్థాయి వస్తుంది. మనమ్మ మనందరికీ జ్ఞానోపదేశం చేయటం కోసం అమ్మ పాసురాలు రాసింది. మనందరం బాగుండాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి అని పాసురం చెప్తోంది. ఇక్కడ ఎంత చక్కగా చెప్తోంది. మన పెద్దలు అనుసరించినటువంటి సంప్రదాయాన్నే నేను అనుసరిస్తాను అని చెబుతూ మనందరికీ నేర్పుతోందండి అమ్మ. ఈ ధనుర్మాస వ్రతానికి చేయడానికి ప్రధాన కారణం ఒక సత్సాంప్రదాయాన్ని మనకి అందిపుచ్చిస్తోంది. ఇలా వెళ్ళండర్రా, మీరందరూ ఇలా చెయ్యండి అని చెప్తోందనమాట. ఇక్కడ ఈ పాసురంలో అంతర్యామి తత్వాన్ని అమ్మ చాలా స్పష్టంగా చెప్తుందండి. ఈ పాసురంలో ఎంత గొప్ప విశేషం ఏంటంటే అమ్మ వర్షదేవుణ్ణి ఆళిమలక్కన్నా అని పిలవగానే ఆ గంభీరమైన వర్ష నిర్వాహకుడైన పర్జన్యదేవుడు ఆమె వెంటనే ఆమె ముందు సాక్షాత్కరిస్తాడు. ఒక్కసారి ఆలిమలైకన్నా అనే మాట అనగానే పర్జన్యదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్వామి పేరు తలంగానే ఎదుడు సాక్షాత్కరించాడు. అయినా వెంటనే అమ్మ ఉంటుంది, చక్రాకారంలో చుట్టుముట్టి వర్షించు అంటూ గోదాదేవి ఆ కണ്ണన్ అంటే ఆ నిర్వాహకునికే ఎట్లా వర్ష నిర్వహణ చెయ్యాలో, ఆ నిర్వహణ ఎలా చెయ్యాలో అమ్మే చెప్తోంది. ఆ వానదేవుడికే, ఆ వర్షదేవుడికే కണ്ണన్
అంటే నిర్వాహకునికే ఎలా చెయ్యాలో చెప్తోంది అమ్మ. ఇలా చెయ్యి, ఒక చక్రాకారంలో చుట్టి వర్షించు అని చెప్తోంది. ఓ పర్జన్యదేవా, నీ దాతృత్వంలో ఏమాత్రమూ సంకోచించకు. నీ ఔదార్యంలో నువ్వు వెనక్కి అడుగు వేయకు. నీ ఔదార్యం ఎంత ఉందో అంతా మా మీద కురిపించు. నడిసంద్రములోనికి వెళ్ళి అడుగంట నీరుని పీల్చేసే, వెంటనే గర్జించు. అప్పుడు ఎలా ఉండాలి నువ్వు? ఇక్కడ అమ్మ ఈ పాసురాల్లో ఉపమానాలు చెప్తుందండి. అద్భుతమైన ఇది ఉపమానాలకు సంబంధించినటువంటి పాసురంగా కూడా మనం అనుకోవచ్చు. మెల్లగా గర్భిణీ స్త్రీ మేడమెట్లు ఎక్కుతూ ఉంటుంది చూసావా, అలాగే పైకి ఆకాశంలోకి వెళ్ళు. నువ్వు మెల్లగా వెళ్ళు, ఒకేసారి వేగంగా వెళ్ళిపోకు. నువ్వు సముద్రంలోకి వెళ్ళి నీరుని అడుగంట పీల్చేసేసి ఒక గర్భిణీ స్త్రీ మేడమెట్లు ఎక్కేటప్పుడు ఎలా మెల్లమెల్లగా పైకి వెళ్తుందో అలా ఆకాశంలోకి చేరిపో. సర్వజగత్కారణభూతులైనటువంటి శ్రీమన్నారాయణ్ణి దివ్య విగ్రహం వల్లే మేఘశ్యాముడులా అవ్వు. నువ్వు నీలమేఘశ్యాముడు అంటారు కదా, నల్లగా ఆకారంలోకి మేఘాల ఆకారంలోకి వచ్చేయి. ఆపై ఆ పద్మనాభుని సుందర విశాల బాహుయుగళిలో దక్షిణ భుజమనందలి సుదర్శన చక్రం వలె నువ్వు ఆ మెరుపులు ఎలా ఉండాలంటే, నీ మెరుపులు స్వామి యొక్క దక్షిణ భుజమనందలి సుదర్శన చక్రం ఉంటుంది చూసావా, ఆ సుదర్శన చక్రం వలె మెరిచిపోవాలి నువ్వు. అలాగే ఆయన వామహస్తంలో పాంచజన్యం ఉంటుంది, శంఖం, ఆ శంఖం వల్లే ఉరమాలి నువ్వు. అలాగే శ్రీ మహావిష్ణువు విల్లు శాంగము నుండి వెలువడిన బాణం వలె అసలు నువ్వు అలిసిపోకుండా వర్షించేయాలి. ఎంత ఉపమానాలు చెప్తుందండి అమ్మ, ఎంత చక్కగా చెప్పింది. అక్కడ ఆ శ్రీమన్నారాయణుడు ఎలా అవుతే ఉంటాడో మేఘం కూడా అలాగే ఉండాలి అని చెప్తోంది. పద్మనాభుని సుందర విశాల బాహు యుగలిలో దక్షిణ భుజం ఎలా అవుతూ ఉందో, ఆ దక్షిణ భుజానికి సుదర్శన చక్రం ఎలా ఉందో అలా తయారవురు. వామహస్తంలో పాంచజన్య శంఖం ఎలా అవుతే ఉందో అలాగే ఉరుము. మహావిష్ణువు యొక్క విల్లు శంఖం నుండి వెలువడిన బాణం ఎలా అవుతే ఉందో అలాగే బాణం వదిలితే ఎంత వేగంగా వస్తుందో అలా అలిసిపోకుండా వర్షించే. లోకాన్నంతా సుభిక్షంగా ఉంచు. ఎందువల్లంటే, ఎందుకు చెప్తున్నాం ఇదంతా? మేము ఆ స్వామిని కలవటానికి వెళుతున్నామయ్యా. ఆ స్వామిని శ్రీమన్నారాయణని కలవటానికి వెళ్తున్నాం. కలవాలి అంటే వ్రతం చేస్తున్నాం. ఆయన దగ్గర నుంచి పరా అనే వాయిద్యాన్ని సంపాదించడం కోసం వెళ్తున్నాం. ఆ వెళుతున్నామంటే స్నానం చెయ్యాలి కదా. స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ మార్గశీర్ష స్నానం చేయటానికి నీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఏంటంటే, ఇక్కడ నదులు ఎండిపోయినట్టున్నాయి కాబట్టి నువ్వు వర్షించేటప్పటికి అవి అంతా కూడా నిండుతాయి. చక్కగా మేము స్నానం చేస్తాం. ఇది అందరి గురించి చేసేదయ్యా, నా ఒక్కదాని గురించి చేసేది కాదు అన్నట్లుగా అమ్మ మనందరికీ తెలియజేస్తోంది. మేము మార్గశీర్ష స్నానం చేసి సంతోషంగా సిరినోము ప్రారంభిస్తాం. ఆ సిరినోముకి నువ్వు కూడా అనుకూలించాలి అని వర్షదేవుడికి అమ్మ ఈరోజు పాసురంలో చాలా చక్కగా చెప్తుంది. అంటే ఇక్కడ మన గోదామాత ఏం చెప్తోంది? ప్రకృతిలో భగవంతుని దర్శించింది. ఎంత చక్కగా చెప్పిందండి. అలాగే భగవంతుల్లో ప్రకృతిని దర్శించింది. అంటే ఒకవైపే చూడలేదమ్మ, రెండు వైపులా ప్రకృతిలో భగవంతుని దర్శించింది, భగవంతుల్లో ప్రకృతిని దర్శించింది. ఇలా చూసేవాళ్ళేనండి నిజంగా చెప్పాలంటే జ్ఞాని అంటారు. ప్రకృతిలో భగవంతుణ్ణి, భగవంతుల్లో ప్రకృతిని చూసేదే జ్ఞాని. కాబట్టి మనమ్మ మనకి జ్ఞానోదయం చేస్తోంది. ఆవిడ జ్ఞాని కనుకనే మనకి జ్ఞానోదయం చేస్తోంది. ఇదే మనం చేయవలసిన పని కూడా. ఆవిడ దగ్గర నుంచి ఆ జ్ఞానాన్నే మనం పొందాలి. నిజానికి ఒక మంచి చిత్రకారుడు ఒక నదీ తీరమున ఒక ప్రకృతి దృశ్యం చిత్రీకరించాడు అనుకోండి, బాగుంది, చాలా అందంగా ఉంది, చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. కానీ ఆ చిత్రించిన వాడికి ఏదో లోపం కనబడుతుంది. ఏంటి 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 అని ఆలోచిస్తే ఆ తర్వాత ఆ దృశ్యంలో శ్రీకృష్ణుడు వేణు ఊదుతున్నట్లుగా చిత్రించాడు అనుకోండి. శ్రీకృష్ణుడు బొమ్మ మామూలుగా వేశాడు, అదే వేణు ఊదుతున్నట్టుగా చిత్రీకరించాడు అనుకోండి, అప్పుడు ఆ చిత్రానికి పరిపూర్ణత అనేది వస్తుంది. అతని ఆనందానికి అప్పుడు అవధులనేవి ఉండవు. మనం కూడా సర్వ విషయాలను కూడా భగవద్ అనుభవంతో, భగవత్ సాదృశ్యంతో మనం పరవశించినప్పుడే అప్పుడు అన్నీ కూడా మనకి సఫలీకృతం అవుతాయి. అదే పాసురం. ఈ పాసురంలో చెప్పేది అమ్మ, దాని ఇతృత్వం ఏంటయ్యా అంటే, ఈ పాసురానికి అమ్మ మన అమ్మ చెప్పేది ఏంటి? ఇదే
సర్వ విషయాలు భగవద్భావంతోనే చూడండి, భగవత్ సాదృశ్యంతోనే ఆలోచించండి అని అమ్మ ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి మనకి చెప్తోంది. ఇంకో విషయం ఏంటంటే గోదాదేవి ఇంకొక ముఖ్య విషయమైనా మనకి నేర్పుతోంది. భగవానుడు ఉపమానాలకే ఉపమానము అని చెబుతోంది అమ్మ. భగవంతుడు ఎలాంటివాడు అంటే ఉపమానాలకే ఉపమానం లాంటివాడట, అంత చక్కగా చెప్తోంది. అంటూ ఆడిమలై కన్నయ్య అనడంలో ఆత్మ సస్యాభివృద్ధికి భగవత్ కారుణ్య రసవృష్టిని ప్రసాదించు ఆచార్య స్వరూపమని గోదామాత మనకి తెలియజేస్తోంది. ఆలిమలై కన్న అనడంలో అదే అంతరార్థం అనమాట. మేఘమునకు ఆచార్యునికి గల పోలికలు ఇక్కడ అమ్మ విశదీకరిస్తోంది. మేఘము సముద్రంలోని ఉప్పు నీటిని త్రాగేసి మంచినీరును మనకిస్తుంది. అలాగే ఆచార్యులు కూడా క్లిష్టమైనటువంటి వేదార్థములను సులభంగా సరళంగా చేసి మనకు అందిస్తారు. ఆ క్లిష్టత ఆయన దగ్గర ఉండిపోతుంది, సులభత మనకి తీసుకొచ్చిస్తారు. ఆ వేదార్థాలు కష్టంగా ఉంటాయి, వాటిని ఆయన గ్రహించి అందులో ఉన్నటువంటి కష్టాన్ని పక్కన పెట్టి దానికి సరిసమానమైన పదాన్ని వేసి మనకి ఆయన సులభ రీతిలో మనకు అందిస్తారు. అది ఆచార్యుడు మనకిచ్చేటటువంటి ప్రసాదం. శృతి సాగరమున మునిగి తేలి వర్షిస్తాడు ఎవరు? సాగరుడు. అలాగే ఈయన కూడా మన ఆచార్యుడు కూడా వేదాంతములో వేదాల్లో మునిగిపోయి ఈ వేదం అనే సాగరంలో మునిగిపోయి వర్షిస్తాడు. ఎడారి పొలము పల్లము మెట్ట అని తేడా లేకుండా మేఘము అంతటా సమానంగా వర్షిస్తుంది. ఆ వర్షం అనేది నేను పొలంలోనే పడతాను, మెట్ట భూమిలో పడను, ఎడారిలో పడను అని అంద కదా. ఎడారిలోనూ పడుతుంది, పొలంలోనూ పడుతుంది, పల్లంలోనూ పడుతుంది, మెట్టలోనూ పడుతుంది. అలాగే మేఘం ఎలా అయితే అలా వర్షిస్తుందో అలా ఆచార్యులు కూడా తక్కువ ఎక్కువ, గుణహీనుడు గుణవంతుడు, మందమతి కుశాగ్ర బుద్ధి అని తేడా ఉండదు. అందరికీ విజ్ఞానాన్ని అందించేవాడే నిజమైన ఆచార్యుడు. వీడు నావాడు కాబట్టి వాడికే ఎక్కువ చెప్తాను, వాడు నావాడు కాదు కాబట్టి నేను తక్కువ చెప్తాను అని కాకుండా అందరికీ సమాన దృష్టితో చూసి జ్ఞానాన్ని అందించేవాడే మనకి ఆచార్యులు. అదే ఆచార్యత్వం మన అమ్మ ఈరోజు మనకి స్వీకరించింది. లేకపోతే ఇంత చక్కటి విషయాలు మన అమ్మ మనకి చెప్తోందంటే చూడండి. శిష్యుల ఆర్తినే ఆచార్యులు గమనిస్తారు. శిష్యుడు ఏదైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో దానిని ఇవ్వటానికే ఆచార్యుడు దానికన్నా ఎక్కువ రేట్లు ఇవ్వడానికే ప్రయత్నం చేస్తారు. మేఘంలో కంటే ఆచార్యుల్లోనే ఔదార్యం అధికంగా ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే మేఘం ప్రత్యుపకారం అపేక్షించదు, అలాగే ఆచార్యుడు కూడా ప్రత్యుపకారం అపేక్షించక విద్య బోధిస్తాడు. మేఘము తన నీరంతా ఇచ్చి వెలవెలిపోతుంది, కానీ ఆచార్యులు కూడా అంతే, విద్యనంతా ఇచ్చి అయ్యయ్యో ఇంకా నేను చెప్పలేదే, ఇంకా ఏదో చెప్పాల్సింది ఉందే అని బాధపడుతూ ఉంటాడు. వర్షం పడిన స్థానాలను బట్టి ముచ్చపు చెప్పు కానీ, తామరాపు కానీ, తర్వాత కాలిన పెనం కానీ ఆ నీటి యొక్క రూపం మారిపోతూ ఉంటుంది. తామరాకు మీద పడితే వేరేగా ఉంటుంది, కాలిన పెనం మీద పడితే వేరేగా ఉంటుంది, ముచ్చపు చెప్పులో పడితే వర్షం నీరు వేరేగా ఉంటుంది. అలాగే శిష్యుల యోగ్యతలను బట్టి ఆచార్యుల ఉపదేశాలు వేరు ఫలితాలు ఇస్తాయి. అంటే అందరికీ సమానంగా చెప్పినా ఆ శిష్యుని యొక్క యోగ్యతను బట్టి మాత్రమే ఫలితాలు వస్తుంది అని అమ్మ ఇక్కడ అన్నీ చాలా స్పష్టంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి అమ్మ చెప్పేది. ఎప్పుడు కూడా లోకంలో మనకి ఇచ్చిన వారిని ఉదారులు అంటాం. మనం సర్వసాధారణంగా ఉదారులు అనే పదాన్ని ఎక్కడ ఉపయోగిస్తూ ఉంటాం? ఎవరన్నా ఏదన్నా ఇస్తే ఉదారులు అంటాం. కానీ కృష్ణ పరమాత్మ మాత్రం ఉదారులు అనే మాటకి భగవద్గీతలో చాలా చక్కటి నిర్వచనం ఇచ్చారండి. కృష్ణ పరమాత్మ గీతలో తన నుండి పుచ్చుకున్న వారిని ఉదారులు అన్నారు. ఎంత చక్కగా చెప్పాడండి. సాధారణమైన పరిభాషలో ఉదారులు అంటే ఇచ్చిన వాడిని అనుకుంటాం, కానీ కృష్ణ పరమాత్మ తన నుండి పుచ్చుకున్న వాళ్ళని ఉదారులు అన్నారు. ఎంత చక్కగా భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారంటే, ఉదార సర్వ ఏవైతే జ్ఞానిత్వాత్మైవమేవతం ఆస్థిత సహి యుక్తాత్మ మేవానుత్తమాం గతిం. ఎంత చక్కగా చెప్పారండి. ఉదార సర్వ ఏవైతే జ్ఞానిత్వాత్మైవమేవతం ఆస్థిత సహి యుక్తాత్మ మేవానుత్తమాం గతిం. ఎంత చక్కగా భగవానుడు మనందరికీ చెప్పారు. అంటే భక్తుల్లో నలుగురు ఉంటారని స్వామి చెప్తున్నారు. ఎవరో నలుగురు? ఇప్పటి వరకు
మన భక్తులు అంటే ఒకడే మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ కృష్ణ పరమాత్మ చెప్పే భక్తులు నలుగురు ఉంటారు. ఎవరా నలుగురు? ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలండి. భక్తుల పేర్లు నలుగురే ఉంటారట. ఆ నలుగురు ఎవరు? ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని. ఈ నలుగురిని కలిపి భక్తులు అంటారు. ఆర్తుడు భక్తే, జిజ్ఞాసు భక్తుడే, అర్ధార్థి భక్తుడే, జ్ఞాని భక్తుడే. మరి వీరిలో ఎవరు గొప్ప? వీరిలో ఎవరు గొప్ప అంటే ముందు మనకు తెలియాలి కదా. ఆర్తుడు అంటే ఎవరు? ఏదైనా కష్టం వచ్చి పడిపోయింది అనుకోండి, అప్పుడే భగవంతుడు, అప్పుడే గుడికి వెళ్తాడు, అప్పుడే కొబ్బరికాయలు కొడతాడు. 100 కొబ్బరికాయలు కాదు, 1000 కొబ్బరికాయలనే కొడతాడు. వీడి రోజులో మొహం చూడడు. పండగలు వస్తేనే మొహం చూస్తాడు. వినాయక చవితి వస్తేనే వినాయకుడు, ఇంకా మిగతా రోజుల్లో వినాయకుడు కాదు. అటువంటి వాడు ఆర్తుడు. అంటే వాడికి కష్టం వస్తేనే దేవుడు, కష్టం లేనప్పుడు సుఖాలు అన్నప్పుడు అసలు దేవుడినే పట్టించుకోడు. అటువంటి భక్తుడిని ఏమంటారంటే ఆర్తుడు అంటారు. జిజ్ఞాసు అంటే అర్థం ఏంటంటే భగవంతుడి మీద రీసెర్చ్. ఈయన ఏ కాలం నాటివాడు, ఎప్పటి కాలం నాటివాడు, ఎలాంటి వాడు, ఎలా ఉంటాడో తప్పించి ఆయన యొక్క పూర్తి తత్వాన్ని పొందలేడు ఈ జిజ్ఞాసు. తెలుసుకోవాలి అనే తపన ఉంటుంది, కానీ భక్తి మార్గంలోకి పరిపూర్ణతగా వెళ్ళాడు. అంటే కేవలం ఒక రీసెర్చ్ స్కాలర్గా మాత్రమే ఉంటాడు. ఇంకా అర్ధార్థి, వాడు కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా డబ్బుల గురించే ఆలోచన. స్వామి నా కోట్లు వచ్చి పడిపోవాలి, స్వామి నా కోట్లు వచ్చి పడిపోవాలి, నాకు ఈ పని కావాలంటే నువ్వు ఎన్ని ప్రదర్శనలు చేయమంటే అన్ని ప్రదర్శనలు చేస్తాను, నా ప్రదర్శనలు చేస్తే నువ్వు డబ్బులు ఇస్తావు కదా. ఇదే ఇటువంటి వాడిని, ఇటువంటి భక్తుడిని అర్ధార్థి అంటారు. ఇంకా జ్ఞాని. జ్ఞాని అంటే ఆత్మానాత్మ వివేకం కలిగిన వాడు జ్ఞాని. నా లోపల ఉన్నది నువ్వేనయ్యా, నేను వేరే దేవాలయానికి వెళ్ళక్కల్లా, నాలో నువ్వు ఉన్నావు, నిన్ను నేను సక్రమంగా చూసుకుంటే దేవాలయానికి వెళ్ళినట్ల పుణ్యం. నిన్ను నేను అంటే నా మనస్సును పరిశుభ్రంగా ఉంచుకుంటే భగవంతుడికి పండగ వచ్చినప్పుడు చక్కగా విశాలంగా అన్నీ క్లీన్ చేసుకుని చక్కగా పెట్టుకుంటాం మనం. నీ మనస్సును క్లీన్ చేసుకుంటే రోజు భగవంతుడు నీలోనే ఉన్నాడు కదా, అది జ్ఞాని. ఇప్పుడు మన శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏం చెప్తున్నారు? ఈ నలుగురు భక్తులు మంచివారే అంటున్నాడు ఆయన. ఆర్తుడిని, జిజ్ఞాసుని, అర్ధార్థిని, జ్ఞానిని తక్కువ చేయట్లేదండి. మిగతా ముగ్గురు కూడా ఆర్తుడు, జిజ్ఞాసు, అర్ధార్థి కూడా మంచివాడే అని చెప్తున్నారు ఆయన. కానీ వీళ్ళ యొక్క నైజం చెప్తున్నారు, వీళ్ళ యొక్క మెంటాలిటీస్ చెప్తున్నారు. కానీ అందు జ్ఞానియో సాక్షాత్తు నేనే. ఆ జ్ఞాని అనేవాడు భక్తులు ఎవడైతే ఉన్నాడో సాక్షాత్తు నేనే నా అభిప్రాయము. ఆయన అక్కడ నేనే స్పష్టంగా చెప్పట్లా, అది నా అభిప్రాయం మాత్రమే. ఈ నలుగురు భక్తుల్లో నేనంటే ఎవరయ్యా అంటే జ్ఞాని. అంటే లోపల ఉన్న ఆత్మే భగవంతుడుగా అనుకునేవాడు ఎవరైతే ఉన్నాడో అతనే నేను. ఎంత స్పష్టంగా కృష్ణ పరమాత్మ చెప్పారండి. అతనే సర్వోన్నతుడు అని కూడా స్వామి చెప్తున్నారు. అంటే ఇక్కడ అమ్మ జ్ఞాని అంటే సర్వోత్తమమైనది అమ్మ. సర్వోత్తమైంది కాబట్టే అంత చక్కగా పాసురాన్ని మనకి చక్కగా మనకి అరటిపండు ఒలిచినట్టుగా మనకి అమ్మ మనకి చెప్తోంది. ఈ ఆర్తుడు కాదు, జిజ్ఞాసు కాదు, అర్ధార్థి కాదు, అమ్మ జ్ఞాని. జ్ఞాని అంటే భగవంతుడే జ్ఞాని, జ్ఞానే భగవంతుడు. కాబట్టి అమ్మ ఎవరు? అమ్మే భగవంతుడు. ఎంత చక్కగా ఉందండి. మేఘం నీటితో నిండుగా ఉన్నప్పుడే వర్షం బాగా కురుస్తుంది. అలాగే భగవదనుభవం పరిపూర్ణమైన నాడే ఆచార్యులు శిష్యులను తరింపజేయగలుగుతారు. ఉన్నత స్థానమును ఉన్నవాడే మన కోరికలను తీర్చగలుగుతాడు. అంటే పై స్థాయిలో ఉన్నవాడు వాడి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటే అతను తీర్చేటటువంటి అవకాశం ఉంటుంది. అధికారం లేనివాడు మన కోరికలను ఏం తీర్చగలుగుతాడు? అలాగే మేఘం వర్షించేటటువంటి నైజం కలిగింది కాబట్టి ఆ మేఘానికే అర్జీ పెట్టుకున్నారు. వెంటనే మేఘం అమ్మ దగ్గరకు వచ్చేసి మాట్లాడేశాడు. అలాగే ఉన్నత శీలం గలవాడే ఆచార్యుడు అండి. శీలం లేని వాడిని పట్టుకుని నా గురువు నా గురువు నా గురువు అంటే ఆ శిష్యుని కూడా మనం అనువాదించాలి. వాడికి కూడా శీలం లేదని. శీలత్వం లేకపోతే అతను ఆచార్యత్వానికి పనిచేయుడు. అతని గుణాలు సక్రమంగా లేకపోతే అతను గురువు అనే పదానికి అర్థమే కాదు. ఎట్టి పరిస్థితుల్లో శీలత్వం లేనివాడు ఖచ్చితంగా అంటే క్యారెక్టర్ లేనివాడు గురువు అనే పదానికి అసలు పనిచేయడు. అలా కాకుండా అలా గురువు ఆ శీలత్వం లేనివాడినే గురువు అంటే ఆ శిష్యుడికి కూడా శీలం లేదనే అర్థం. కాబట్టి ఇక్కడ ఉన్నతమైన శీలం గలవాడే ఆచార్యుడు. శిష్యులను చక్కగా తీర్చిదిద్దుతాడు. మేగుడికి మెరుపు ఉరుము ఉన్నట్లే ఆచార్యుడికి జ్ఞానము ఆచరణ రెండూ ఉంటాయి. నిజానికి చెప్పాలంటే అక్కడ
ఆచార్యుడు పరిపూర్ణుడే, ఇక్కడ మేఘుడు పరిపూర్ణుడే. అంటే అమ్మ చెప్తోంది మేఘం గురించి ఎంత చక్కగా చెప్తోంది. ప్రధానంగా ఈ వ్రతము మనం అలవరుచుకోవాల్సిన గుణము, అసలు ఈ వ్రతం నుంచి మనం అలవరుచుకోవాల్సిన గుణం ఏంటయ్యా అంటే అనసూయ. అంటే అర్థం ఏంటి? అసూయ లేకుండా. మనకు అసూయ లేకుండానే ఉండాలి. ఎందువలన నేను ఒక్కడనే వ్రతం చేసేసుకుంటే నాకే కోట్లు ఇచ్చేస్తాడు అనుకుంటే పొరపాటు. అందరం కలిసి చేసిన రోజునే ఆ వ్రతానికి ఫలితం అనేది ఉంటుంది. ఇక్కడ అమ్మ కూడా అదే చేస్తోంది. అంటే ఒకరి సుఖం చూసుకుని ఓర్వలేని వాడిని, ఒకరి సుఖం చూసి ఓర్వలేని వాడిని అసూయ అంటారు. అసూయ పరులు అంటూ ఉంటాం మనం. ఎవరన్నా సుఖంగా ఉన్నాయంటే వాడు చూసి ఓర్వలేడు. అక్కడ ఇది అప్పుడు అమ్మ అదే చెప్తోంది. అటువంటి అసూయ పరులను తీసుకోవట్లేదు అమ్మ. మన అందరం కలిసి చేద్దాం రండర్రా. మీరు మన అందరం కలిసి చేసిన రోజునే ఏదైనా సఫలీకృతం అవుతుంది. వ్రతం కానీ ఏదైనా సరే, ఏ పనైనా సఫలీకృతం అవ్వాలంటే అందరూ కలిసి చేయాలి. ఈ వ్రతం యొక్క ఉద్దేశమే అది. లోకం అంతా హర్షించేటట్లు వర్షం పడాలి అని మేగుడికి చెప్తూ, మేము నిన్నేదో చెప్తున్నామని కాదయ్యా, మన పెద్దలు మాకు ఏదైతే మాకు ఆదేశించారో దాని ప్రకారమే మేము వెళ్తున్నాం. మా పెద్దలు ఆనందిస్తేనే మాకు ఆనందం అని అమ్మ చాలా స్పష్టంగా చెప్తుంది. అంతేకాదు నలుగురితో కలిసి చేసే ఏ మంచి పనైనా అందరూ చేయాల్సింది. కలిసి సుఖ దుఃఖాలను పంచుకోవాలి. వ్రతస్నానం చేయడానికి అందరూ కలిశారు. పర్జన్య దేవుడు ప్రసాదించే పవిత్ర జలం వీరి స్నానానికి అనుకూలం అనుకున్నారు కాబట్టే అమ్మ పర్జన్య దేవుణ్ణి కోరుకుంది. తాము కోరుకున్న శ్రీకృష్ణుడితో కలయిక నిజంగా చెప్పాలంటే ఈ వ్రతం పేరుతోనే లభిస్తుంది. ఆ పవిత్ర సమాగమం ఏ ఒక్కరికో కాక అందరికీ ఇవ్వాలి, అందరూ ఆనందంగా ఉండాలని అమ్మ కోరుకుంది. అది జ్ఞాని యొక్క నిజమైన తత్వం. అందరూ బాగుండాలని కోరుకుంటాడు జ్ఞాని అనేవాడు. నిజంగా పెద్దలు ఏదైతే ఆదేశించారో అమ్మకి, ఆ ఆదేశం ప్రకారంగా అంటే వేదవాంగ్మయం ఏదైతే చెబుతుందో దాని ప్రకారమే అమ్మ నడుచుకుంటూ వెళ్ళింది. ఏదో పాశ్చాత్య సంస్కృతుల్ని పట్టుకుని వెళ్ళలేదు అమ్మ. వేదం ఎలా అయితే చెప్పిందో దాని ప్రకారంగానే అమ్మ నడవలసిన పరిస్థితి అనేది వచ్చింది. అందుకనే మన అమ్మ వర్షదేవుణ్ణి ప్రార్థించి వర్షం కురవలసిందిగా అమ్మ ఆజ్ఞాపించింది. అక్కడ ఉన్నటువంటి గోపికలందరినీ కూడా అమ్మ పాసురానికి రమ్మని, అదే మనం అందరం కలిసి పాడుకున్నాం, కృష్ణ ప్రేమతత్వాన్ని పొందుదాం, కృష్ణుడి నుంచి పరాణ వాద్యాన్ని పొందుదాం అని మన అందరం కలిసి శ్రీకృష్ణుని కలయికతో మనం అందరం కూడా తప్పించిపోతాం. ఆ కారుణ్య రస వర్షంలో మనం అందరం కూడా తడిసిపోవాలి. అలా తడవాలంటే, స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఈ పర్జన్యుడు వర్షం కురిస్తేనే మనం ఆ వ్రత స్నానం చేసి ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. మనం అందరం కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతామని ఇక్కడ అంతర్యామి తత్వాన్ని, శ్రీకృష్ణుని యొక్క అంతర్యామి తత్వాన్ని చక్కగా అమ్మ చెబుతూ ఏమి చెప్తోంది? శ్రీవ్రతం చేసి అందరూ కూడా నిత్య సంపదలతో దేశం కూడా సుభిక్షంగా ఉండాలి. రెండర్రా మనం అందరం కూడా మంగళప్రదమైన ఈ వ్రతంలో చేరుదామని అమ్మ అందరినీ కూడా ఈ 4వ వ్రతం అంటే అంతర్యామి తత్వాన్ని ప్రబోధించేటటువంటి ఈ 4వ పాసురంలో అమ్మ మనందరికీ కూడా చక్కగా బోధించింది. రేపటి పాసురంలో అంటే 5వ పాసురంలో మనం అర్చామూర్తి తత్వం, అమ్మ చెప్పేటటువంటి అర్చామూర్తి తత్వాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రేపటి రోజున అందరం మళ్ళీ మనం కలుసుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మాణికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.